మొక్క అండి, చూడండి. పిల్లి అడుగు, పిల్లి అడుగు, తల్లి అడుగు, తల్లి అడుగు కూడా చూపెడతాను. ఇదిగోండి తల్లి అడుగు. ఈ మొక్కలు పక్కపక్కనే ఉంటాయండి. ఈ మొక్కలు పక్కపక్కనే ఉంటాయి చూడండి. వీటి ద్వారా రాళ్ళు కొట్టుకుంటాయి అంటారు, కానీ ఈ రెండిటితో అయితే కాదు. ఈ రెండిటితో అయితే కాదండి. ఎందుకంటే ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఇంకో మూలిక కలుస్తుంది. ఆ మూలిక నేను మీకు తర్వాత చెప్తానండి. ఎందుకంటే దీని గురించి ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఈ మూలిక కావాల్సిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయొచ్చు అండి. మీరు ఎవరైతే ఈ మూలిక కావాలి అనుకుంటారో వాళ్ళు నాకు కామెంట్ రూపంలో మీ ఫోన్ నంబరు పెట్టండి. నేను మీకు ఈ మూలికను పంపిస్తాను. చూడండి, ఈ మూలిక ఇతర జీవులను ఏ రకంగా ఆహారంగా స్వీకరిస్తుందో ఒకసారి చూడండి, చూపెడతాను. ఇక్కడ చూడండి, ఈ మూలిక చూడండి, ఈ గూబని పట్టేసుకున్నది చూడండి. పట్టేసుకొని ఏ రకంగా పట్టేసుకొని దాన్ని ఆ జిగురు పదార్థం పట్టేసుకొని అది అలాగే దాన్ని మెల్లమెల్లగా తినేస్తూ ఉంటుంది చూడండి. పట్టేసుకుంది, ఆ జిగురు పదార్థం వదలదు. దేన్నైనా అది దోమలు కానీ చిన్న చిన్న పురుగులను అది తినేస్తూ ఉంటుంది చూడండి. ఇది మెల్లేస్తుంది. జిర్రి ఎలా ఉందో మెలేసింది చూడండి. ఇక చిన్న పురుగులను చూడండి ఎలా మెలేసిందో. ఇక చూడండి ఇక్కడ మెలేసింది చూడండి. ఇది ఈ పిల్లి అడుగులో, ఇది తల్లి అడుగు. ఈ పిల్లి అడుగులో రెండు రకాలు ఉంటాయండి. ఇది ఎరుపుది, ఇది ఎరుపు రంగుది చూడండి, ఎరుపు రంగు. ఇది ఎరుపు రంగు ఆడపిల్లడు. మీకు మగ పిల్లి అడుగు కూడా చూపెడతారు. ఈ పచ్చ రంగులో చూడండి, ఇది మగ పిల్లి అడుగు, ఇది మగ పిల్లి అడుగు చూడండి. ఇది మగ పిల్లి అడుగు. ఈ ఆడ మగ మనకు మరుగు మందులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మరుగు మందు గురించి నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు స్పష్టంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు చేసుకుందరు, మీరు ఉపయోగించుకుందరు. చూడండి, ఇది పిల్లి అడుగు మొక్క చూడండి. ఇది మొత్తం అడవి ప్రాంతంలో, సౌడు ప్రాంతంలో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్. చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూశారు కదా? ఓకే ఫ్రెండ్, బాయ్.